హాయ్ గాయ్స్, హలో, లెట్స్ వెల్కమ్స్ టు విన్యా వ్లాగ్స్. నా ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాగుంటే నైస్ అని. ఇక్కడనైతే మేము ఇలా రెడీ అయ్యాను మ్యారేజ్కి. ఇంకొకటి లాంగ్ వేసా కానీ ఆ టైంకి వేయలేకపోయినాను, మిస్ అయిపోయింది. ఇంకా ఏం పర్లేదు, రేపు అయితే మేము రిసెప్షన్ రోజు 9 మెంబర్స్ టోటల్లీ 8 మెంబర్స్ టోటల్లీ సేమ్గా రెడీ అవుతున్నాం. సేమ్ అవుట్ఫిట్స్. ఇంకా మేము ఇలాగా నేను ఇదంతా చూస్తుంటే ఇంకా మా బాబాయ్, ఇంకా మా చెల్లి, ఇక్కడ మా చెల్లె హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంది కదా. మా పెద్ద మమ్మీ వేసింది, వేసింది వాళ్ళ మమ్మీ. మాకందరికీ వేసేది మా పెద్దమ్మనే. మా లక్కీ చూడండి ఎలా పడుకొని ఉందో. ఐష చూడండి ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది, ఎంత క్యూట్గా ఉందో కదా. ఇక్కడ మా మమ్మీ ఎలా రెడీ అయ్యిందో చూడండి ఒకసారి. నాకే చాలా నచ్చేసింది మా మమ్మీ ఎలా ఉందో. మా మమ్మీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మా అక్కనైతే ఇక్కడ రెడీ అవుతూ ఉంది. మా అక్క కూడా చాలా బాగుంది కదా. నాకైతే మా అక్క చాలా చాలా నచ్చేసింది. ఎంత బ్యూటీషియన్స్ వాళ్ళు రెడీ చేస్తారు కదా, సేమ్ అలానే రెడీ అయింది. నాకు కూడా కొంచెం చిన్న జెలస్ లెక్క అనిపించింది లేండి. మా అక్క అంత మంచి రెడీ అయితే ఎవరికైనా అనిపించదా చెప్పండి. మేమందరం మ్యాచింగ్ వేసుకున్నాం 4 మెంబర్స్. డాడీ గ్రీన్, మా అందరిది గ్రీన్. ఇంకా రెడ్ డోనీస్ అట్లా వేసుకున్నాం. ఇక్కడ బయటికి వెళ్తున్నాం, గుడి దగ్గరికి. ఇంకా బాబాయ్ ఇక్కడ బొట్లు పెట్టాలని బొట్లు పెట్టిస్తున్నాం. మేము మర్చిపోయాం, ఫస్ట్ అది కట్టేసాం వాషింగ్. ఇంకా మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కడుతున్నాం. ఇలా కట్టేశాక మేమైతే నన్ను బాబాయ్తోని పంపించారు కార్లో, బాబాయ్తోని తోడుగా నివాళి పట్టుకోవటానికి. నేను కొంచెం అంత మార్నింగ్ మేమెంత 3 o'clock లేసాం గైస్. ఎంత టైర్డ్ ఉంటుంది చెప్పండి. ఇంకా మేము సారీ, మా మమ్మీ వాళ్ళు 3కి లేసారు, మేము 4కి లేసాం. సారీ, ఇట్స్ మై అంటారు కదా, మర్చిపోతాను. ఇంకా అదంతా ఇంట్లో అయితే ఇక్కడ డైరెక్ట్ మండపంకి వచ్చేసాం మనం. ఇక్కడ వీళ్ళు వచ్చారు, అదంతా చిన్న చిన్న క్లిప్స్ అని పోయినాయి. పర్లేదులేండి, కొన్ని అన్న క్లిప్స్ దొరికినాయి. ఇంకా ఇవంతా వీళ్ళు ఏంటిది ఇట్లా వచ్చాయి. నాకు దీన్ని ఏమంటారో తెలియదు గాయస్, ఏమనుకోకండి. ఎందుకంటే మనకు అంత తెలుసుకొని కూడా అంత యూజ్ లేదు కాబట్టి మనం ఇంకా లైట్ తీసేసుకోండి. ఇంకా వీళ్ళు ఇది ఇలా రన్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక 2 minutesలో పిన్ని చూసేయండి. మా పిన్ని ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి బాగుంటే. ఇది అంత ఇక్కడ అది సెట్ చేస్తున్నారు, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. కాబట్టి మనం ఇక్కడ పిన్ని కూడా ఎలా ఉందో మంచి చెప్పండి. బాబాయ్ కూడా అస్సలు మర్చిపోకండి, బాబాయ్ కూడా ఎలా ఉండో ఇక్కడ కామెంట్ చేసి చెప్పేసేయండి. మీరు బాబాయ్కి వేసిన ఆలోచిస్తే దీనికి ఉన్న లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది తెలుసా గైస్. అది నేను చూపిస్తాను ఒక త్వరలో, ఓకేనా. నెక్స్ట్ పార్ట్లో లేదా ఈ పార్ట్లోనే కనపడితే ఈ పార్ట్లోనే చూపించేస్తా. వీళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ దండలు చేంజ్ చేసుకుంటున్నారు. ఫ్లవర్ మాలలు అని చేంజ్ చేసుకొని ఇలా షీకండ్ ఇచ్చేసారు. ఇక్కడ వీళ్ళు ఏమో చేసిస్తున్నారు. ఓకే, దాని మీద నిలబడి దాని మీద కాలు పెట్టేసి తొక్కిస్తున్నారు. నాకు ఈ పద్ధతులు ఏవి తెలియదు గాయస్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్యా వ్లాగ్స్. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా పార్ట్స్ లెక్క చేస్తాను. ఎందుకంటే చాలా వీడియోస్ అవన్నీ మీకు షేర్ చేయాలన్నా పంపించాలన్నా మనకు కూడా కావాలి కదా. నేనైతే ఫస్ట్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో అది వస్తారో అంత టైం ఉంటుందో ఉండదో అనేసి. ఇంకా ఇలా మేము పార్ట్స్ లెక్క పెట్టేస్తాను. బాయ్.